హలో ఎవ్రీవన్, మేమైతే ఈరోజైతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే చేసాం. ముందుగా కొబ్బరికాయలు అయితే నీట్గా క్లీన్ చేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు అయితే వాటర్ కొంచెం ఎక్కువ వేయండి చేయాలనుకుంటే. అదైతే ఒక జాల్తో కోకోనట్ వాటర్ మొత్తం సపరేట్ చేసేయాలి. చూసారు, అదంతా కోకోనట్ వాటరే. కోకోనట్ వాటర్ అయితే మేమైతే పాలిథిన్ కవర్లో వేసాం. పాలిథిన్ కవర్ అయినా కాదు, ఏ కవర్ అయినా ఓకే. 6 to 7 అవర్స్ అయితే ఉంచాలి. వాటర్ చూస్తారా, వాటర్ సపరేట్ అయిపోయింది, కొబ్బరి పీచు అనేది పైకి వచ్చేసింది. ఇదైతే ప్రాసెస్ చాలా టైం పడుతుంది. మీకు టైం లేకపోతే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఉంచవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది సిమ్లో మాత్రమే పెట్టి చేయాలి. చూసారా ఆయిల్ ఎలా వస్తుందో, మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. మనం చిన్నపిల్లలకి బయటన చాలా మసాజ్ ఆయిల్స్ వాడుతాం. అవి మనం ఎంత డబ్బులకి పెట్టుకున్నా ఎంతో కొంత కల్తీ ఉంటుంది. ఇలా చేయండి టైం పెట్టినా. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్.